What is computer networking? A computer networking is connecting multiple devices together to share resources and communicate with each other. And it allows devices to exchange information, access shared resources, and connect to the network. సో కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటే ఇక్కడ చూపించిన విధంగా కొన్ని గ్రూప్ ఆఫ్ డివైజెస్ అనేవి ఒకదాంతో ఒకటి త్రూ లింక్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఎప్పుడైతే అలా కనెక్ట్ అవుతాయో అవి ఒక డివైస్తో ఇంకొక డివైస్ అనేది కమ్యూనికేట్ అవ్వగలదు అండ్ రిసోర్సెస్ అనేవి షేర్ చేసుకోగలదు. సో ఒక నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటాము. సో ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు కొంతమంది పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు ఇంకొంతమందితో కమ్యూనికేట్ అవుతారు. అండ్ అలాగే వాళ్ళ ఐడియాస్‌ని, మెసేజెస్‌ని ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకుంటారు. సో అదే విధంగా ఇక్కడ నెట్వర్క్‌లో ఏవైతే డివైజెస్ ఉన్నాయో ఆ డివైజెస్ అనేవి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్‌కి ఫైల్స్‌ని షేర్ చేయడం అండ్ ఈమెయిల్స్‌ని సెండ్ చేయడము అండ్ వెబ్‌సైట్స్‌ని యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ యూ హ్యావ్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే. సో మీరు వాళ్ళతో ఏవైనా మీరు పిక్నిక్ వెళ్ళారు. సో ఆ పిక్చర్స్ని మీరు వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో అలాగా ఆ పిక్చర్స్ని వాళ్ళతో షేర్ చేయడానికి ఒక వే అనేది ఉంటుంది. ఓకే. సో అదే విధంగా కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేది ఒక సిస్టమ్ అన్నమాట. సో ఈ కంప్యూటర్ నెట్వర్కింగ్ హెల్ప్‌తోనే మనము ఏవైతే రిసోర్సెస్, పిక్చర్స్, డాక్యుమెంట్స్, మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వన్ డివైస్ నుంచి అనదర్ డివైస్‌కి పంపించగలుగుతున్నాం. ఓకే. వితౌట్ దిస్ కంప్యూటర్ నెట్వర్కింగ్ హెల్ప్ వి కాంట్ డూ ఎనీథింగ్. వెదర్ ఇట్స్ ఇన్ యువర్ హోమ్, ఎట్ వర్క్ ఆర్ అక్రాస్ ద వరల్డ్. ఓకే. సో ఫైనల్‌గా చెప్పాలి అంటే కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేది డివైజెస్ కనెక్ట్ అవ్వడానికి అండ్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. అప్పుడు మాత్రమే మనము ఇంటర్నెట్‌లో మనం బ్రౌజ్ చేయగలం అండ్ అలాగే ఈమెయిల్స్‌ని పంపించగలం. ఆన్‌లైన్‌లో వీడియోస్ చూడగలం. సో ఈ నెట్వర్కింగ్ అనేది లేకపోతే మనం ఇవన్నీ చేయలేం. ఓకే. కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్‌ని యూజ్ చేసుకుంటుంది. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్ అంటే ఒక పెద్ద టాస్క్ ఉంది. ఆ ఎంటైర్ టాస్క్‌ని ఒకే సిస్టమ్ అనేది పెర్ఫార్మ్ చేయకుండా ఆ టాస్క్‌ని నెంబర్ ఆఫ్ పార్ట్స్‌గా డివైడ్ చేస్తుంది. సో అలా నెంబర్ ఆఫ్ పార్ట్స్‌గా డివైడ్ చేసి మల్టిపుల్ కంప్యూటర్స్‌కి ఆ నెంబర్ ఆఫ్ టాస్క్‌ని షేర్ చేస్తుంది. అప్పుడు మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి ఈచ్ టాస్క్ మీద పర్ఫామ్ చేసి అవుట్‌కమ్ అనేది ఇస్తాయన్నమాట. సో దీనివల్ల ఇట్లాగా ఒక టాస్క్‌ని డివైడ్ చేయడం వల్ల మల్టిపుల్ కంప్యూటర్స్‌కి అసైన్ చేయడం వల్ల టాస్క్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే తొందరగా కంప్లీట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇదన్నమాట డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్ అంటే. నెక్స్ట్ వన్ కీ పాయింట్స్ ఆఫ్ ఎ నెట్వర్క్. ఫస్ట్ నోడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నెట్వర్కింగ్‌లో నోడ్ అంటే డివైసెస్ అన్నమాట. సో డివైసెస్ లైక్ సో ఏవైతే నెట్వర్క్‌కి కనెక్ట్ అయి ఉన్నాయో డివైసెస్ వాటన్నిటిని కూడా నెట్వర్కింగ్‌లో నోడ్స్ అని అంటాము. ఓకే. లైక్ ఫోన్స్, ప్రింటర్స్, ఈవెన్ స్మార్ట్ టీవీస్, కంప్యూటర్స్. సో వీటన్నిటిని కూడా మనం నెట్వర్కింగ్‌లో నోడ్స్ అని అంటాము. డైలీ లైఫ్‌లో మనం వీటిని డివైసెస్ అని అంటాము. సో ఎగ్జాంపుల్‌కి మీరు ఒక మెయిల్ పంపించాలనుకున్నారు. సో మీరు ఒక డివైస్ అంటే మీ మొబైల్ ఫోన్ నుంచి కానీ లేకపోతే మీ ల్యాప్టాప్ నుంచి కానీ మెయిల్ అనేది మీరు ఫార్వర్డ్ చేస్తారు. ఆ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్‌ని నోడ్ అని అంటాం నెట్వర్కింగ్‌లో. ఇక్కడ చూస్తున్నారు కదా! దీంట్లో ల్యాప్టాప్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఒక హబ్‌కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే. అంటే నెట్వర్క్‌కి కనెక్ట్ అవి ఉన్నాయి అన్నమాట ఈ డివైసెస్ అన్నీ. సో ఏవైతే నెట్వర్క్‌కి కనెక్ట్ అయి ఉన్నాయో డివైసెస్, ఆ డివైసెస్ అన్నిటిని కూడా నోడ్స్ అని అంటాము కంప్యూటర్ నెట్వర్కింగ్‌లో. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మీడియా. సో ట్రాన్స్మిషన్ మీడియా అంటే ఏంటి? సో ట్రాన్స్మిషన్ మీడియా అంటే ఒక పాత్ అన్నమాట. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఆ పాత్ ద్వారా
వన్ డివైస్ నుంచి అనదర్ డివైస్కి ట్రావెల్ చేస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏ పాత్ ద్వారా అయితే ట్రావెల్ చేస్తుందో ఆ పాత్ని ట్రాన్స్మిషన్ మీడియా అంటాము. సో ఇక్కడ పైన చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అంటే మెసేజెస్, వీడియోస్, మెయిల్స్, సో ఇవన్నీ కూడా ఈ పాత్ ద్వారా ట్రావెల్ చేస్తున్నాయి. బట్ ఆ ట్రాన్స్మిషన్ మీడియా అనేది త్రూ వైఫై ద్వారా, అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది త్రూ వైఫై ద్వారా ఆర్ లేకపోతే త్రూ ఫిజికల్ కేబుల్స్ ద్వారా అనేది ఫిజికల్ కేబుల్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది వన్ డివైస్ నుంచి ఇంకో డివైస్కి ట్రావెల్ అవుతుంది. సో ఈ పాత్ని ఏమంటామంటే ట్రాన్స్మిషన్ మీడియా అంటాము. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక రోడ్ ఉంది. సో ఈ రోడ్డుని మనం ట్రాన్స్మిషన్ మీడియా అనుకుందాం. ఓకే, సో ఈ కార్ ఏదైతే ఉందో ఈ కార్ని మనం ఇన్ఫర్మేషన్ అనుకుందాం. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోడ్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. అంటే ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ కార్ అనేది దాని యొక్క డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇది ట్రాన్స్మిషన్ మీడియా అండ్ ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్మిషన్ మీడియాలో ఇన్ఫర్మేషన్ అనేది రెండు రకాలుగా ట్రావెల్ చేస్తుంది. సో అంటే త్రూ వైఫై అంటే ఏంటి, ఇన్విజిబుల్ సిగ్నల్స్ అంటే ఎయిర్లో ఇన్ఫర్మేషన్ అనేది వన్ డివైస్ నుంచి ఇంకో డివైస్కి ట్రావెల్ చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఫిజికల్ కేబుల్ ఆర్ లైక్ ఈథర్నెట్ కేబుల్. సో ఆ కేబుల్ సహాయంతో ఆ ఇన్ఫర్మేషన్ అనేది వన్ డివైస్ నుంచి ఇంకో డివైస్కి ట్రావెల్ చేస్తుంది. సో ఈ వైర్ అండ్ అలాగే ఈ వైఫై సిగ్నల్స్ వీటన్నిటిని కూడా ట్రాన్స్మిషన్ మీడియా అంటాము. ఓకే, సో నెక్స్ట్ వన్ ఎన్ఐసి. ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది ఒక స్మాల్ పీస్ ఆఫ్ హార్డ్వేర్. సో ఈ హార్డ్వేర్ అనేది డివైస్ లోపల ఉంటుంది. సో డివైస్ లోపల ఈ హార్డ్వేర్ ఉండడం వల్ల దీని యొక్క హెల్ప్‌తో మనము నెట్వర్క్‌కి కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. సో మనం నెట్వర్క్‌కి కనెక్ట్ అవ్వకుండా మెసేజెస్ సెండ్ చేయలేము, రిసీవ్ చేసుకోలేము. అలాగే మెయిల్స్ సెండ్ చేయలేము, రిసీవ్ చేసుకోలేము. ఓకేనా? అంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్‌తో మనం కనెక్ట్ అవ్వలేము. సో కాబట్టి ఈ ఎన్ఐసి కార్డ్ అనేది మన డివైస్ లోపల ఉండడం వల్ల దీని యొక్క హెల్ప్‌తో మనం నెట్వర్క్‌కి కనెక్ట్ అవ్వి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్‌తో మనము కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. అంటే మన డివైస్ అనేది కనెక్ట్ అవ్వగలుగుతుంది. అండ్ అలాగే మెసేజెస్, మెయిల్స్ ఇవన్నీ కూడా మనం పంపించగలుగుతున్నాం. అండ్ అలాగే రిసీవ్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, వితౌట్ దిస్ ఎన్ఐసి కార్డ్ వి కాంట్ కనెక్ట్ టు ద నెట్వర్క్. సో ఎగ్జాంపుల్‌కి ఇమాజిన్ మీ కంప్యూటర్ అనేది హౌస్. ఓకేనా? ఎన్ఐసి కార్డ్ ఏదైతే ఉందో ఆ ఎన్ఐసి కార్డ్ అనేది మీ హౌస్ యొక్క ఫ్రంట్ డోర్. సో ఇప్పుడు పీపుల్ ఎవరైనా లోపలికి రావాలంటే ఆ ఫ్రంట్ డోర్‌ని ఓపెన్ చేసుకొని లోపలికి రావాలి. అండ్ బయటికి వెళ్ళాలన్నా ఆ ఫ్రంట్ డోర్‌ని ఓపెన్ చేసి బయటికి వెళ్ళాలి. సో అదే విధంగా ఏవైతే మెయిల్స్ ఉంటాయో, మెసేజెస్, ఎనీ ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ఐసి కార్డ్ ద్వారానే లోపలికొస్తుందనమాట. ఓకేనా? అంటే ఎన్ఐసి కార్డ్ ద్వారానే మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నాం అండ్ అలాగే పంపించగలుగుతున్నాం. నెక్స్ట్ వన్ స్విచెస్ అండ్ రౌటర్స్. సో ఈ స్విచెస్ అండ్ రౌటర్స్ అనేవి హార్డ్వేర్ డివైజెస్. సో ఇవి నెట్వర్క్లో డేటా యొక్క ఫ్లోని మేనేజ్ చేస్తాయి అండ్ అలాగే ఆ డేటా అనేది కరెక్ట్ డెస్టినేషన్కి రీచ్ అవ్వేలాగా చూసుకుంటాయి. ఓకే, అండ్ స్విచెస్ అయితే స్మాల్ నెట్వర్క్స్లో యూస్ చేస్తాము. అండ్ ఈ స్విచ్ అనేది డేటాని నెట్వర్క్లో కరెక్ట్ డివైస్కి పంపిస్తుంది. అండ్ ఈ రౌటర్ అనేది వెరీ పవర్ఫుల్ ట్రాఫిక్ మేనేజర్. సో ఈ రౌటర్ అనేది ఏంటంటే నెట్వర్క్స్, సో డిఫరెంట్ నెట్వర్క్స్ని కలిపి కనెక్ట్ చేసి వన్ నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి డేటాని పంపిస్తుంది అనమాట. అండ్ అలాగే కరెక్ట్ డెస్టినేషన్కి ఆ డేటాని పంపిస్తుంది. అండ్ రౌటర్స్ అండ్ స్విచెస్ గురించి డీటెయిల్డ్గా తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.